ఈరోజు పకోడీ వేసి చేపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఇగోండి పుదీనా, ఇది చూసారుగా, కొత్తిమీర, ఇగోండి కరివేపాకు, ఇగోండి వేరుశనగ గుళ్ళు. చూసారు కదా, ఇన్ని రకాలు పకోడీలో వేస్తానన్నమాట. ఈ పుదీనా కూడా ఇవన్నీ ఎందుకంటే పిల్లలు తింటారు కదండి, మంచిది ఆరోగ్యం. కరివేపాకు అవి చాలా మంచిది. దాని మూలంగా మీకు నేను అన్నీ వివరించి నేను చూపిస్తాను. శనగపిండి ఎంతో కలపనండి, ఎందుకంటే కడుపు కొంచెం తేడా చేస్తుంది కదా, కొంచెమే కలుపుతాను. ఇదిగోండి చూసారుగా, ఈ విధంగా చూసారా, ఈ గిన్నెడే వేసాను. ఇదిగోండి బియ్యం పిండి అనమాట. ఈ విధంగా బియ్యం పిండి వేసాను, కొంచెం డబ్బా నిండా తీసాను కదా. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఇవి అడుగున శనగపిండిను తలగొట్టు డబ్బాడు బియ్యం పిండి పోసానండి. ఎందుకంటే ఇవన్నీ వేస్తాం కదా ఆల్రెడీ మనం. చూసారుగా, ఇగోండి వేరుశనగ గుళ్ళు, ఇగోండి ఉల్లిపాయ ముక్కలు. ఎందుకంటే మనం పిల్లలు తినాలి కదా, ఏముంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇది అవ్వకుండా చక్కగా ఇలాంటివి చేసి పెట్టుకుంటూ ఉండండి మీరు కూడా. ఇదిగోండి పుదీనా కలపాలి కదా, పిల్లలు తింటారని పుదీనా చూసారు కదా. ఇదిగోండి కొత్తిమీర కూడా, కరివేపాకు చూసారుగా. చక్కగా ఇవన్నీ వేసుకొని ఇగో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అవి వేసి చన్నీళ్ళే పోయాలండి. చన్నీళ్ళు పోసి చక్కగా కలిపేసి, వేరుశనగ గుళ్ళు కూడా తగులుతాయేమో పిల్లలకి, ఆహా ఓహో అనుకొని చక్కగా తింటారు. చూసారు కదా, నేను మళ్ళీ మీకు చక్కగా మెత్తగా ఇవ్వండి. మళ్ళీ ఉప్పు వేయాలి కదా మనం, ఇంకోండి తగినంత ఉప్పు కొంచెం వేసుకోవాలి, కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు. ఉప్పు వేసానండి, సాల్టు. ఇదిగోండి వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు చక్కగా మీకు పకోడీ వేసి నేను చూపిస్తానన్నమాట. ఓకే, గట్టిగానే వేయాలండి. ఎంత గట్టిగా కలుపుకుంటే అంత గట్టిగా చక్కగా ఎగుద్ది. మెత్తగా అంటే బాగోదు, పిట్టిగా ఉండాలి. ఇదిగోండి నేను కొంచెం పోసాను కదా వాటర్, ఆ వాటర్ సరిపోద్ది. నేను బాగా పిసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఫిట్గా కలపాలి. ఎందుకంటే మళ్ళీ పలసగా ఉంటే పకోడీ అది బాగోదు. చక్కగా ఈ రకంగా ఉందనుకోండి, చక్కరకరలాడితే ఎగుద్ది. అది చూసారుగా, ఫిట్గా చక్కగా ఇలా కలిపాను. ఇదిగోండి ఇప్పుడు అదిగోండి మనకి నూనె కాకొచ్చేసింది. ఇప్పుడు వేస్తాను. ఇదిగోండి చూడండి, చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. చూసారుగా, ఎంత చక్కగా సింపుల్ పని అనమాట. పిల్లలు వచ్చేసరికి మనం చక్కగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఓ హ్యాపీగా తింటారు చక్కగా. స్లో మంట మీద వేపాలండి, ఎందుకంటే ఉడకాలి కదా. ఇది స్లో మంట మీద అయితే బాగా కమ్మన వాసన వస్తుంది. మనం అన్ని రకాలు వేసాం కదా చక్కగా. అదిగోండి ఉల్లిపాయ వేసాం కదా, ఓ చక్కగా ఉల్లిపాయ అలా నిదానంగా వేగాలండి. చక్క లోన్ నుంచి ఉడుక్కొస్తుంది అనమాట చక్కగా. పెద్ద మంట పెట్టేస్తే పై పైన ఎగుద్దు కానీ లోన పచ్చిగా ఉంటుంది. అది ఓకే, చూసారు కదా. మళ్ళీ వేగిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అయిపోండి చక్కగా చూసారు కదా, ఈ రకంగా ఏగిపోతే చాలు, మనకు తెలిసిపోద్ది అది ఎర్రగా ఏగుంది కదా. చక్కగా చూసారా, చక్కగా ఏగిపోయింది. ఇక తీసేద్దామండి. ఇదిగోండి ఈ రకంగా చక్కగా వేపుకోవాలి, కలర్ఫుల్గా.
చూసారుగా ఉల్లిపాయ ఆ రకంగా వేగాలన్నమాట. దాంట్లోనే వేగితే మనకి లోన్ కూడా చక్కగా ఉడికినట్టు లెక్క అనమాట. చూసారా ఎంత సింపుల్లో, చక్కగా మనము తినొచ్చు, పిల్లలకి పెట్టుకోవచ్చు, చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. అందులో బియ్య పిండి కదా, శనగపిండి కొంచెం వేసాము ఆల్రెడీ. మనం బియ్య పిండి కూడా వేసాము, గోధుమ పిండితో కూడా వేస్తానండి అప్పుడప్పుడు నేను. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా తినాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి నేను గోధుమ పిండితో కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలు అవి వేసి టిఫిన్ కింద అప్పటికప్పుడు వేసేస్తాను అనమాట. చూసారు కదండి ఈ విధంగా. అయిపోయింది, 2 వాయిలతో అయిపోయిందండి. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. లక్కోజు కుమారి వ్లాగ్స్ మీ మందలకు వచ్చేసిందండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్. ఓకే, నేను మీకు అన్నీ చూపించాను కదా పకోడీ గురించి. చూసారా, ఇగోండి పకోడీ రెడీ అయిపోయింది. చూసారా, చిటికలో తయారు చేసేయచ్చు, పెద్ద కష్టమేమీ కాదండి. అన్నీ చక్కగా అక్కడ పెట్టేసేసుకొని నోరు ఊరిపోతుంది. చూసారా, బా టేస్ట్ చాలా బాగుంది, ఉదిరిపోతుందండి. చక్క పిల్లలకి ఏముంది, గమ్ముని చక్కగా స్కూల్ నుంచి రాగానే మీరు ఇలా చక్కగా చేసి పెడితే ఆహా ఓహో అనుకుంటే చక్క వేరుచెనగ గుళ్ళు ఒకటి కలిసిన ఏమి ఇందులో. బా చూసారా, బా సూపర్గా ఉందండి. పకోడీ అంటే పకోడీ కాదు, చెప్పానుగా బాగా పలసగా అయితే యాగో మెత్తమెత్తగా ఉంటాయి. ఫిట్గా సమానంగా కలుపుకున్నాం అనుకోండి మనకు కావాల్సినట్టు చక్కగా ఎగుతాయి. చూసారా ఇలాగా, అది ఇలా నోట్లో పెట్టంగానే చక్కగా ఇలా కరకరాలు ఆడిపోతుంది పకోడీ, తెలుసండి. అదిగోండి బాగుంది, చాలా బాగుందండి. చూసారుగా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు కూడా ఇలా పిల్లలకు చేసి పెట్టండి.